హన్మకొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో నడికుడ గ్రామ మాజీ సర్పంచ్ ఊర రవీందర్రావు వాగ్వాదానికి దిగారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు లేక అప్పులు తెచ్చి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం రోడ్డుపై పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించి తమకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ ముందు ఆందోళన చేసిన మాజీ సర్పంచ్ ని పోలీసులు బయటకు తీసుకెళ్లారు. అప్పుడు మమ్మల్ని ఒత్తిడి చేసే మమ్మల్ని పనిచేసి మీలాంటి ఒత్తిడి అధికారుల వల్లనే మేము పనిచేస్తాం మేడం. మేము అప్పుడు మా లైఫ్ ఉన్న పెళ్ళ కూర్చొని అమ్మి ఇబ్బందులు పడ్డాం మేడం. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎందుకు చేస్తారు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టిండు? మేము 2 సంవత్సరాల నుంచి మా భూమి చాలా అమ్ముకొని మీరు ఎక్కడ పోయే పరిస్థితి మీకు చెప్పుకోకపోతే ఎవరో చెప్పాలి సార్. మీరు మా పనిచేసి కాబట్టి మేము అడుగుతాను. ఏ గవర్నమెంట్ అంటే మీరే ఒత్తిడి చేస్తే కాపీ చేసినాం కదా. అప్పుడు ఎమ్మెల్యేలో మంత్రులు కాదు కదా. మా పరిస్థితి గొడవ సార్. ఇప్పటికీ నాకు సత్యగా చూడాలి సార్ అంటే నాకు వచ్చి తీసుకెళ్ళి మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి మేడం. ఇప్పుడు ఎక్కడైనా ప్రజాపాలన పోతే మా సమస్య ఇస్తారు. గ్రామ మాజీ సర్పంచ్ ఊర రవీందర్రావు, హన్మకొండ డిస్టిక్. ఈరోజు కలెక్టర్ గారికి గత 2017 నుంచి 24 మధ్యకాలంలో పనిచేసిన పనులకు గాను పెండింగ్ బిల్లులు రాక ఇబ్బంది కూడా పరిస్థితుల్లో మాకు ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం అనుకుంటూ మాకు దాటేసే దౌర్యం చేసుకుంటూ ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల కాంచి మేము మధ్యకాలంలో ఒక 5 సార్లు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. మరియు మేము హైదరాబాద్ సెక్రటరీ పోవడం జరిగింది, మరియు ప్రజాభవన్ పోవడం జరిగింది. ఈ రోజున మాకు అప్పుల పాలై రోడ్డుగా పడిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రోజు కూడా వస్తే కూడా మా బిల్లులు వాళ్ళని అడిగితే కనీసం గట్టిగా దాన్ని చూడకుండా పక్కకేసి ఇలా గవర్నమెంట్ పంపినామనే పరిస్థితి తీసుకొస్తాను. ఇవాళ మేము అప్పుడున్న ఏ ప్రభుత్వం ఉన్నా మేము అధికారులను నమ్మి పనిచేసినాం. అదే అధికారులు ఇప్పుడున్న కలెక్టర్లు కాలే కానీ అందరు కలిసి మమ్మల్ని స్పెషల్ ఆఫీసర్లు పెట్టి మమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయకపోతే మేము సస్పెండ్ చేస్తామని ఒత్తిడి తీసుకొచ్చి అప్పులు చేసి పనులు చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అంటే అధికారులు మేము నమ్మి పనిచేస్తే మమ్మల్ని మెడలు పట్టి ఇలా అధికారులందరూ కలిసి మమ్మల్ని ఆఫీస్ నుంచి బయటికి నెట్టేయడం జరిగింది. ఇదే ప్రజా పరిపాలన. ఇలా మా భార్య పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మా బిల్లులు మాకు ఇవాళ ప్రభుత్వమే కానీ అధికారులే కానీ ఇవాళ ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోయి మా బిల్లులు ఇప్పించాలని కోరుకుంటున్నాం.
the future.